విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హిందూవాద లేక పులివెందుల ఎమ్మెల్యే అన్యమతస్థుడు జగన్ వాద తెలియడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో లడ్డు అపవిత్రమైన అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో కూడా హిందువులు ఆందోళన చెబుతున్నారన్నారు. అయినప్పటికీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రం కనీసం నోరు మెదపడం లేదన్నారు. నోరు వెప్పని శారదా పీఠ అధిపతి ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఆయన నిన్న కాక మన శనివారం సాయంకాలం ఋషికేశ్ యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు. మరి గతంలో మనం చూసాం, ఆయన ఋషికేశ్లో ఉన్న పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు. అంటే ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నారు అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్ని మతం ప్రోత్సహిస్తున్నారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుని, రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. అంటే కేవలం మత ముసుగుతో హిందువులు ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది. దీనికి తొత్తుగా